ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా దీంతో మాట్లాడి పిన్ని, ఇప్పుడే దీన్ని బయటికి గంటేస్తాను. ఏమండి? ఛీ, నోర్ముయ్. అలా పిలిచే అర్హత నీకు లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారలేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నీ మీద నా మనసులో ఉన్న ప్రేమ కొంచెం కొంచెం చంపుకుంటూ వచ్చాను. అయినా ఎక్కడో భార్యవన్న కొద్దిపాటి ప్రేమన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది. నువ్వు నాకు అవసరం లేదే. నిన్ను భరించాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకి గానీ నాకు గానీ లేదు. పోవే బయటికి. దీన్ని బయటికి గెంటితే కడుపులో ఉన్న మన ఇంటి వారసుడు దానిలాగే దిక్కులేని పడిపోతాడు. పట్టు పరుపుల మీద పెరగాల్సిన వాడు ఈ పనికి మళ్ళీ దాని కడుపున పుట్టిన పాపాన రోడ్ల మీద పెరుగుతాడ్రా. అలాగని దీన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుంటారా? లేదే, కట్టు బానిసగా పడేస్తాను. బిడ్డని కన్న తర్వాత నేనే నా చేతులతో దీన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను. ఇక దీనికి మన ఇంట్లో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్ గా తినే యోగ్యత లేదు. దీన్ని తీసుకుపోయి స్టోర్ రూమ్ లో పడేసి తాళమేయి. ఇంకా చూస్తావేంటే? పద. ఏమండి బాబీ, ప్లీజ్ అండి. ఏమండి ఏమండి నా మాట వినండి. ఏయ్, మాట్లాడుకో. ఇక నుంచి ఈ స్టోర్ రూమే నీకు జైల్. బిడ్డని కనేంత వరకే. ఆ తర్వాత నీ బ్రతుకు రోడ్డు పాలైపోతుంది. నీకు టైం టు టైం ముద్ద పడేస్తాను. పడుండు. ఏమండి ప్లీజ్ అండి. ఏమండి వద్దండి. ఏమండి 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 ఏంటి ఉలిక్కి పడ్డారా? భవిష్యత్తు కనిపించిందా? ఏమైంది వదినా? ఎందుకలా టెన్షన్ పడుతుంది? ఏం చేసావే? నిన్నే అడిగేది. ఏం చేశావు? ఏం లేదు బాబీ. మరి ఏమీ లేకపోతే దీన్నిలా నిలబెట్టి మీరు మాట్లాడరు వదినా. ఇది ఏదో ఖచ్చితంగా తప్పు చేసింది. చెప్పండి వదినా. మీరు చెప్పకపోతే నా మీద. బాబీ, నిజమే, లోకేశ్వరి తప్పు చేసింది. అయిపోయింది, ఫినిష్. దీన్ని బయటకు గెంటేస్తారు, నన్ను బయటకు పంపించేస్తారు. ఏం చేసావే? బాబీ,
ఎందుకంత గట్టిగా అరుస్తావు? ఇది ఎన్ని తప్పులు చేసినా మాకెవరికీ తెలియకూడదని చెప్పి మీరు కవర్ చేస్తూనే వస్తున్నారు. అలాంటిది తను తప్పు చేసిందని మీరే చెప్తున్నారంటే ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో నాకు అర్థం అవుతుంది. బాబీ, నువ్వు అనుకుంటున్నట్టు పెద్ద తప్పేం చేయలేదు. తన ఆరోగ్య విషయంలో కొంచెం అజాగ్రత్త చేసింది, అందుకే మందలిస్తున్నాను. నాకు నిజమే చెప్పారా వదినా? ఏ బాబీ, నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? చెప్పరని అనుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే ఉండు. నువ్వు కడుపుతో ఉన్నావని నీతో చిన్న పని కూడా చేయించకుండా ఇంట్లో అన్ని పనులు తనే చేస్తూ ఉంది. అన్నీ నీకు టైం టు టైం కావాల్సినవి నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంటే నీకేంటే ప్రాబ్లం? ఎందుకు వదిన చెప్పినట్టు వినట్లేదు? అది తప్పు చేసినా తెలుసో తెలియకో తప్పితే కావాలని చేయలేదు మనోడా. అవును, అది తెలుసో తెలియకో చేస్తుంది. కానీ నువ్వు వయసులో పెద్దదానివి కదా, నీకు మంచేదో చెడేదో బాగా తెలుసు కదా, నువ్వెందుకు దానికి చెప్పడం లేదు? ఇక మీదట పద్ధతి మార్చుకుంటానే, ఒట్టు. అయినా తన ఆరోగ్యం గురించి తను చూసుకోవాలి గాని ఒకళ్ళు చెప్పాలా వదినా? ఇదిగో లోకేశ్వరి, నీకు ఆఖరిసారిగా చెప్తున్నా, మరోసారి నువ్వు తప్పు చేశావని వదిన నిన్ను తిడుతూ నాకు కనిపించిందో నువ్వు ఏ తప్పు చేశావని కూడా నేను చూడను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇప్పటికే నేను చాలా భరించాను లోకేశ్వరి. ఇక మిగిలింది కొద్దిపాటి సహనమే. దాన్ని కూడా చంపేయకు, గుర్తుపెట్టుకో. బాబీ ఏం చెప్పాడో విన్నావు కదా, నీ బుద్ధి మార్చుకో అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ దేవుడొచ్చి చెప్పినా నువ్వు మారవు. ప్రిన్సీ కళ్ళు బాగయ్యాయి కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. ఇక మీదట నువ్వు ఎంత కుదురుగా ఉంటే నీకు అంత మంచిది. ఎందుకంటే బాబీకే కాదు, నాకు కూడా సహనం కొంచెమే మిగులుంది. ఇదిగో నీకు కూడా చెప్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.